సొసైటీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పాస్బుక్లు ఇవ్వడం లేదు. దీని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. మాన్యులు జీవన్ రెడ్డి గారు. ఈరోజు సంక్రాంతి పండుగకు అనుబంధంగా ఏదైతే కనుమ పండుగ మనం ముఖ్యంగా హిందూ సమాజంలో రైతాంగం నిర్వహించుకునేటటువంటి ఈ పవిత్ర పండుగ దినాన్ని సురభి గోశాల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క మరి నిర్వాహకులు మిత్రులు డాక్టర్ రాజిరెడ్డి గారు, కమలాకర్ గారు, కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు, అక్కడి ప్రభుత్వ విప్ గారైనటువంటి ఒక అబ్దుల్ లక్ష్మణ్ గారు, పెద్ద డాక్టర్ శంకర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక మిత్రులు, రైతు సోదరులు, యువ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా వీళ్ళు హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పక తప్పదు చెప్పండి. ఈరోజు అటువంటి ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తానని చెప్పంటూ నేను జగిత్యాల ప్రాంతంలో సురభి గోశాల దాదాపు దశాబ్దాల కాలంకి వెళ్ళి నిర్వహింపబడుతున్నది. అంటే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింపు చేయబడే విధంగా, దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ సురభి గోశాల నిర్వహింపబడటం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు తీసుకోవడం జరుగుతుందని చెప్పటం. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహింప చేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తున్నా. వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ. ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం, రబీ పంటకు సంబంధించి ఏదైతుందో మరి కార్యక్రమాలు ఆరంభింప చేసుకోవటం, రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ చేతికొచ్చి పంటల పండుగ. సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి అంటున్నా నా దృష్టిలో. ఇక కనుమ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి అంటున్నా. గోమాత పూజ చేయడం అంటే పశువులు. రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడతాడు. ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణతో ఏదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఏదైతుందో ఇలా పశువుల ప్రాధాన్యత, ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గోవు, ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తాను చెప్పాను. అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఒక ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి, తలంచాలి. నేను ఆ విధంగా ప్రభుత్వంకి వెళ్ళి కూడా ప్రతి రైతు కుటుంబానికి, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తికి తోడ్పడే విధంగా నేను సేకరింపజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నా. వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. గతంలో ₹4 ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో అది ఇంతవరకు గత 4 సంవత్సరాలకే అమలు కావటం ఉంది.